నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడి కేసులో వారికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రహస్య సమాచారం బయటకు పొక్కడానికి సహకరించాలన్న ఆరోపణలపై స్టేషన్ సిబ్బంది మొత్తం మందిపై బదిలీ వేటు వేశారు. ఒకేసారి ఇలా 86 మందిని ఏఆర్కు అటాచ్ చేయడం అటు పోలీస్ శాఖలోనే కాక ఇటు రాష్ట్ర ప్రజలందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తుండగా సమాచారం బయటకు పొక్కడం అనే అంశం అత్యంత ప్రమాదకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? సిపి తీసుకున్న నిర్ణయం ప్రభావం పోలీసుల పనితీరుపై ఎలా ఉండబోతోంది? రక్షక భటులైన పోలీసులే నిందితులకు సహకరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇంకా ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇవే అంశాలని వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రొఫెసర్ శేషు తిరునహరి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. నమస్కారం అండి. నమస్కారం. అలాగే విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం అండి శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు, అంటే మీరు చాలా కాలంగా కరెంట్ థింగ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏదైతే జరిగిందో దాని వెనుక చాలా హోంవర్క్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత తీసుకున్న నిర్ణయంగా దీన్ని చెప్తూ ఉన్నారు. ది కంప్లీట్ ఎపిసోడ్ గురించి ఒకసారి చెప్తారా? యా మేడం, యాదృచ్ఛికంగా జరిగిందా మరి అది నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది అయితే ఒక ప్రమాదం అయితే జరిగింది. అది మాజీ ఎమ్మెల్యే షకీల్ గారి కుమారు సాహిల్ గత నెల డిసెంబర్ 23 అనుకుంటాను, మేబీ కరెక్షన్, డిసెంబర్ 23 ఆ రోజు 1 అంటే అయినా ఆ రోజు తెల్లవారుజామున అతి స్పీడ్ వలన అది అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్కున్నటువంటి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉన్న బ్యారికేడ్స్ అని ఉంటాయి, దాని మించి స్పీడ్ డ్రైవ్ చేయడం, విధ్వంసం అవడం జరిగింది. దీంట్లో అదృష్టకరమైనటువంటి సంఘటన విషయం ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ డ్రైవింగ్ వల్ల ఇతరులకు ప్రమాదం జరగలేదు, ఆ వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఏం ప్రమాదం జరగలేదు. సో అంతవరకు మనం సంతోషించే విషయం. కాకపోతే ఈ ప్రమాదం జరగడానికి తీవ్రత కానీ తీరు కానీ చూస్తే ఏంటంటే డ్రింక్ అండ్ డ్రైవ్, అతి స్పీడ్, అంటే రెండు కూడా ఎవేడ్ ఆఫ్ లా, చట్టాన్ని అతిక్రమించినటువంటి, అంటే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, ఈ రెండు. దీంతోపాటు మూడవ కేసు ఏంటంటే ఆస్తి నష్టం, అంటే డ్రైవింగ్ వల్ల ఇతరులకు ఆస్తి నష్టం అయినటువంటి నష్టాన్ని చేకూర్చాలి. ఈ మూడు కూడా పాయింట్లు అండి. ఈ మూడింటి ఎవరున్నా కూడా చర్యలు తీసుకోవాలి, శిక్ష పడాల్సి ఉంటుంది. అయితే అన్యూయంగా ఇక్కడ జరిగిన సంఘటనలు కొన్ని ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహల్ గారిని. అతన్ని ప్రమాదం నుంచి పక్కకు తప్పి, అంటే ఆ ప్రమాదం తర్వాత పక్కకు కూర్చోబెట్టి ఆ తర్వాత మేనేజ్మెంట్ చేసేసి షాహుల్ గారిని ఎమ్మటే విదేశాలకు పారిపోయేలా, దుబాయ్కి వెళ్ళేలా టైం తీసుకొని వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంతో పాటు ఆ ప్రమాదంలో ఒక డమ్మీ క్యాండిడేట్ని, వాళ్ళకి తెలిసినటువంటి డ్రైవర్ని అక్కడ పెట్టారనేది ఆరోపణ. ఇది ఆరోపణైనా నిజమంటే తగిన విచారణ తర్వాత తెలిస్తేనే వాస్తవానికి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, దాని ద్వారా జరిగినటువంటి ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయి, పోలీస్ శాఖ కూడా రూఢీ చేసింది. కాబట్టి ఇంటర్నల్ ఎంక్వైరీస్, అంటే ఎక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది, ఇక్కడ సాధారణ కేసులు విచారణ విధానం వేరు ఉంటుంది, ఇంటర్నల్ విచారణ అనేది ఆదేశం ఉంటుంది. వాస్తవ పరిస్థితులు ఉన్నత అధికారులకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంటర్నల్ ఎంక్వైరీస్ చేసుకుంటారు. తర్వాత దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, చర్యలకు తీసుకొని వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారా అని రెండో ప్రాథమిక చర్య. కానీ ప్రాథమిక మధ్య ఖచ్చితంగా పేపర్లో ఏ వార్త పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కేసు తాలూకు రెండో కోణం, అంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ ప్రకారం జరిగింది కాకుండా వేరే కోణం లేదని జరిగినప్పుడు ఇంటర్నల్ ఎంక్వైరీస్ అయితే ఉంటాయి. దాని మీద చర్యలు ఎలా ఉంటుంది సెకండరీ క్వశ్చన్. ఆ విధంగా జరిగిన దాంట్లో ఇక్కడ షకీల్ గారి కుమారుని విదేశాలకు పారిపోవడానికి లేదా కేసు మాఫీ చేయడానికి, మభ్యపెట్టడానికి ప్రయత్నం జరిగిందన్న విషయాన్ని రూఢీ చేసుకొని అందుకు కారణమైనటువంటి ఆ కేసు తాలూకు వ్యక్తులైనటువంటి సిఐ గారిని, ఎస్ఐ గారిని, దుర్గారావు గారిని, మేబీ అతను ఇంకా ప్రేమ్ కుమార్ గారిని, సిఐ ప్రేమ్ కుమార్ చర్యలు తీసుకున్నారు అతను. సో మొత్తం మీద ఇలా జరిగింది, ఇంతవరకు జరుగుతుంది, ఇంతవరకే జరిగింది. ఏ విషయంలో కూడా అది నిన్నటి ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గారి విషయంలో కూడా అదేవిధంగా అందుకు కారణమైనటువంటి వాళ్ళని కూడా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకే ఉంటుంది. కానీ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఏదైతే సీసీ కెమెరా విజువల్స్ కానీ సాక్ష్యాలు బయటికి పొక్కడం, మీడియాలో కూడా రావడంతో
ఈ పోలీస్ శాఖ చాలా సీరియస్ తీసుకుంది. ఇలాంటి వార్తలు సీక్రెసీగా ఉండాల్సినటువంటి పోలీస్ కంపౌండ్లోనే, అంటే పోలీస్ అధికారుల దగ్గర ఉండాల్సినటువంటి విషయాలను బయటికి వెళ్ళడం అనేది చాలా సీరియస్గా తీసుకోవడం అనేది సిపి గారు మన కొత్త కోట శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి సీరియస్ యాక్షన్ ఇది. ఇంతవరకు చాలా ఆహ్వానించదగ్గ. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ కొంచెం నాకు ఒక నిమిషం టైమే కావాలి పూర్తిగా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ కేసు తాలూకు. ఇక్కడ ఏంటంటే ఈ పోలీస్ శాఖలో ఈ ఎఫ్ఐఆర్లు బయటకు రావడం కానీ, ఆ కేసు తాలూకు ఎవిడెన్స్లు కానీ, సాక్షులు కానీ, లేదా నిందితులు లోపడే ఉన్నప్పుడే వాళ్ళ విజువల్స్ బయటకు రావడం అయితే కొత్త ఏం కాదండి. చాలా కేసుల్లో ఎవిడెన్స్లు, సీసీ కెమెరా విజువల్స్ చాలా సందర్భంలో వచ్చినాయి. అప్పుడు లేని ఈరోజు చర్యలు తీసుకోవడం అనేది చట్టపరంగా చూసి చాలా ఆహ్వానించదగ్గనమే. అది మామూలుగా కూడా ఏకంగా 86 మందిని ఒకేసారి చర్య తీసుకోవడం మంచిదే. కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది. ఇది కేవలం ఆ బీఆర్ఎస్ పార్టీ నా ఎమ్మెల్యే కేసుని మేము ఇబ్బంది పెట్టదలుచుకుంటే అవి బయటికి వెళ్ళడం వలన మేము సీరియస్ అయ్యారన్న కోణం మాత్రం ఉంటే మాత్రం ఇది కొంచెం ఆహ్వానించదగింది కాదు. ఎందుకంటే ఇక్కడ షకీల్ గారు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి కాబట్టి వాళ్ళని ఏదైనా ఇబ్బంది ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం షకీల్ గారిని ఇబ్బంది పెట్టాలనుకుంటే వీళ్ళు కాస్త ఈ పోలీస్ ఇబ్బంది మమ్మల్ని సహకరించలేదు, మా టార్గెట్ దొరకలేదన్న ఉద్దేశంతో కోపంతో చేస్తే మాత్రం ఇది ఆహ్వానించదగ్గది కాదు. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్లో లీక్ అయిందన్నమాట ప్రకారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించాల్సింది. ఇలాంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఒక్క కేసు విషయంలో కాదండి, భవిష్యత్తులో ఇంకా రాబట్టే భవిష్యత్తులో ఎవరి తరంలో అయినప్పుడు కాకుండా ఈ కొత్త కోట శ్రీనివాసరెడ్డి గారి తరంలో ఎవరైనా సరే, ఆయన పదవికాలం ఉన్నంతసేపు అయినా సరే ఇట్లాంటి లీకులు జరగకూడదు. జరిగితే వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటే అప్పుడు వీళ్ళు ఈ చర్య 86 మందిని ఏదైతే సస్పెండ్ చేస్తున్నారో లేదా ఏఆర్ పంపించారో ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు, అభినందించవచ్చు. రైట్, ఓకే. శేషు గారు మీరు మాట్లాడండి. అంటే ఇది ఒకవేళ నిజంగా ప్రతి దగ్గర కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే బీఆర్ఎస్కు సంబంధించిన కేసు కాబట్టి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తే మాత్రం కాదు, ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు అని శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. ఎనీవే పోలీస్ పబ్లిక్ సర్వెంట్ హోదాలో ఉండి ఎవరికైనా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఇలాంటి లీకులు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, మీరేం చెప్తారు? కేసులో ఖచ్చితంగా రాజకీయ కోణం కనపడుతుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వస్తాయి. కానీ ఇది పొలిటికల్ వెండెక్టా ఉందా, కేసుగా చూస్తున్నారా అనేటటువంటి విషయాన్ని అయితే మనం అంచనా వేయగలుగుతాం కదా. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు రహీల్ అమీర్ ర్యాష్ డ్రైవింగ్ తోటి ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి బారికేడ్ల ధ్వంసం చేయడంతో పాటు ఒక బాలుడి మరణానికి కూడా కారణమైంది. కానీ ఈ కేసులో ఏంటి అని అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ కేసు నమోదైన తర్వాత జరిగినటువంటి పరిణామాలే మనకి ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయం. కేసు ఎవరి మీద అయింది? షకీల్ అహ్మద్ మీకు సీసీటీవీ కెమెరాలు కనుక లేకపోతే ఏదో ఒక సాధారణ డ్రైవర్ మీద కేసు నెట్టేసి కేసును క్లోజ్ చేసేటటువంటి అవకాశమే వాళ్ళకు ఉండే. కానీ సీసీటీవీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయిన విషయం ఏంటంటే షకీల్ అహ్మద్ కుమారుడు రహీల్ అమీరే కారు డ్రైవ్ చేస్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్ ఈ ప్రమాదానికి కారణమైంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడింది. అయితే ఈ కేసుని మ్యానిపులేట్ చేయడం కోసం డ్రైవర్ మీదనో మరొకళ్ళ మీదనో కేసు నెట్టేయడం కోసం జరిగినటువంటి పరిణామాలు, బోధన్ మాజీ సిఐ అయినటువంటి ప్రేమ్ కుమార్ పంజాగుట్ట సిఐ అయినటువంటి దుర్గారావుతో మాట్లాడినటువంటి విషయాలు రికార్డ్ అయినవి, అవి బయటకు వచ్చాయి. అక్కడ కేసులో రహీల్ అమీర్ ని తప్పించడానికి చేసినటువంటి ప్రయత్నాలు, తను పారిపోవటానికి ఇక్కడ నుంచి ముంబై నుంచి దుబాయ్కి పారిపోవటానికి పోలీసులు సహకరించినటువంటి తీరు, ఇదంతా కూడా చాలా కళ్ళకు కట్టినట్లుగా బయటకు వచ్చినటువంటి అంశము. తర్వాత ఈ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, రహీల్ అమీర్ ని దుబాయ్ నుండి రప్పించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు, పోలీస్ టీములు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి విషయాలు అన్ని కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి పార్టీకి లీక్ అవుతున్నాయి. ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి లీక్ అవుతున్నటువంటి విషయము పోలీసు ఉన్నతాధికారులు కనిపెట్టారు. కాబట్టి హైదరాబాద్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి హోమ్ గార్డ్ నుండి ఎస్ఐ వరకు 86 మందిని బదిలీ చేసి పడేశారు. ఇప్పటికే SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయినటువంటి దుర్గారావుని సస్పెన్షన్ చేశారు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రేమ్ కుమార్ మరొక సిఐని సస్పెన్షన్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ఇంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా
ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ స్థానంలో 82 మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే ఈ నిర్ణయాన్ని ఎట్లా చూడాలి అనేటటువంటిదే. అయితే చర్యలు తీసుకుంటేనేమో ఈ దీంట్లో పొలిటికల్ కోణాన్ని ఎత్తుకుతారు, తీసుకోకపోతేనేమో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి మాట మనమే మాట్లాడతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డి చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేటటువంటి అంశం మనకి తెలుసు. చాలా నిక్కచ్చిగా విధులను నిర్వర్తిస్తారు, తన మీద ఎలాంటి గతంలో ఆరోపణలు లేవు అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. అయితే ఈ కేసులో మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇవాళ పోలీస్ స్టేషన్లు ఎట్లా తయారైనాయి, పోలీస్ స్టేషన్లు అవినీతికి తయారైన ఈ పర్టికులర్ కేసులో 20 నుంచి 25 లక్షల రూపాయలు చేతులు మారినట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలీస్ ఎంక్వైరీలో తేలినటువంటి అంశం అంటే పోలీస్ స్టేషన్లు అవినీతిగా మారిపోయాయని ఒక విషయం బయటపడుతుంది. రెండోది పెద్దల విషయంలో అంటే ఇట్లాంటి హై ప్రొఫైల్ సొసైటీ వాళ్ళు చేసినటువంటి క్రైమ్స్ లో తప్పించడానికి పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అనే 2 విషయాలు ఇవాళ స్పష్టమైనటువంటి సందర్భాన్ని మనం ఈ కేసులో చూడాల్సినటువంటి అంశంగా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ పోలీస్ స్టేషన్లు అన్ని ఇట్లా ఎందుకు తయారైనాయి అంటే గత ప్రభుత్వంలో ఒక పోలీస్ స్టేషన్ కి ఎస్ఐని సిఐని నియమించాలంటే ఎమ్మెల్యే కాన్సెంట్ లెటర్ పట్టుకొని రావాలి. అంటే ఆ ఎమ్మెల్యే కాన్సెంట్ లెటర్ పట్టుకొని వచ్చినటువంటి ఆ ఎస్ఐ గాని సిఐ గాని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్లా వ్యవహరించారు, పక్షపాతంతో వ్యవహరించారు, అవినీతిగా వ్యవహరించారు అనేటటువంటి విషయం ఈ కేసులోను గతంలో జరిగినటువంటి కేసుల్లో కూడా మనకి స్పష్టమైంది. ఇటీవల కేటీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలో కూడా మాట్లాడారు, ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు బాసులు చేయటం నేను చేసినటువంటి తప్పు అనేటటువంటి విషయం. ఈ కేసుల విషయంలో కూడా ఇదే మనకి కనపడుతుంది అనేది. జనరల్ గా ఒక విషయం చెప్పాలండి, మనం వ్యవస్థల పైన ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. వ్యవస్థల పైన నమ్మకాలు కోల్పోతున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి చర్యలు కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి ఒక సిపి తీసుకున్నటువంటి చర్యలు ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పైన నమ్మకాన్ని కలిగిస్తుంది. పాయింట్ 1. రెండోది తప్పు చేస్తే ఎంతటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి వెనకాడము అనేటటువంటి ఒక సంకేతం కనపడుతుంది. ఇది వ్యవస్థ పైన నమ్మకం కలిగించేటటువంటి ఒక చర్యగా చూడాలి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, మనం నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఇటీవల గోద్రా అల్లర్ల కేసులో ఒక మహిళ పైన అత్యాచారం చేసి ఆ కుటుంబంలో 7గురిని చంపినటువంటి వాళ్ళని గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మీద వదిలిపెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైటి చంద్రచూడ్ గారు మీకు ఆ హక్కు లేదు, 2 వారాల్లో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాలి అనేటటువంటి ఒక తీర్పు ఇచ్చినటువంటి సంఘటన మనం చూసాం. ఇట్లాంటి తీర్పులు కానీ ఇట్లాంటి చర్యలు కానీ ఆయా వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకాన్ని కల్పిస్తాయి. న్యాయ వ్యవస్థ పైన కానీ పోలీస్ వ్యవస్థ పైన కానీ నమ్మకాలు పోతున్నటువంటి ఈ తరుణంలో శ్రీనివాసరెడ్డి తీసుకున్నటువంటి చర్య విషయంలో కానీ వైటి చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో కానీ ఆయా వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఇంకా నీతి న్యాయం చచ్చిపోలేదు, బతికే ఉన్నాయనేటటువంటిది కనపడుతుంది. ఇవాళ అదే పేదవాళ్ళు ఇట్లాంటి సంఘటనలు చేస్తే ఊరుకుంటారండి? వాళ్ళ హై ప్రొఫైల్ సొసైటీలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం, తర్వాత పేదవాళ్ళకు ఒక న్యాయం, కామన్ మ్యాన్ కు ఒక న్యాయం ఉంటుందా? చట్టం ముందు అందరూ సమానమే. ఇవాళ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు విషయంలో ఇంత తర్జన భర్జన జరుగుతుంటే ఆ కేసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయటకు లీక్ చేస్తున్నారంటే పోలీసు వ్యవస్థ పైన కానీ పోలీస్ స్టేషన్ల పైన కానీ నమ్మకం ఎట్లా కుదురుతుందండి? ఇవాళ మనం పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాం? భద్రత కోసం వెళ్తాం, న్యాయం కోసం వెళ్తాం. అక్కడే భద్రత దొరకకపోతే, అక్కడే న్యాయం దొరకకపోతే ఎక్కడికి వెళ్ళాలి మనం? మనకున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ కొత్తవాల్ గారు తీసుకున్నటువంటి ఈ చర్య పోలీస్ వ్యవస్థ పైన కొంతలో కొంతైనా ప్రజలకు, సామాన్య ప్రజలకు నమ్మకం కలిగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ చర్యను ఆహ్వానిద్దాం. తర్వాత ఇట్లాంటి ఈ కేసులలో ఎవరు ఇన్వాల్వ్ అయినా, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల కొడుకులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు ఇన్వాల్వ్ అయినా చట్టం ముందు అందరూ సమానమే. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు పంజాగుట్ట పిఎస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది కేవలం పంజాగుట్ట పిఎస్ వరకే పరిమితమై ఉంది అని అనుకోవచ్చా, లేకపోతే అన్ని పిఎస్ల పరిస్థితి ఇలాగే ఉందని అనుకోవచ్చా? అట్ ద సేమ్ టైం ఇంతమందిని ఒకేసారి సస్పెండ్ చేసినప్పుడు వచ్చే డౌట్, ఇన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న కేసెస్ పరిస్థితి ఏంటి అనేది, దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? యా మేడం, ఇది ప్రక్షాళన రావడం ప్రారంభమే అని చెప్పినా కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ కేవలం పంజగుట్టలో మాత్రమే ప్రక్షాళన,
పంజగుట్లో జరిగింది మాత్రమే ఎవేడ్ ఆఫ్ లా అంటే అది హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు అత్యధికటువంటి కరప్ట్ ఉన్నటువంటి వ్యవస్థ, ప్రభుత్వ రంగ వ్యవస్థలు ఏంటి అంటే ప్రథమంగా వచ్చే ఈ రెండే డిపార్ట్మెంట్. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే పరుగుతో సంబంధించిన విషయం అంటూ, ఇంకొకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే ఖర్చుతో కూడిన సమస్య అంటూ ప్రజల్లో ఉన్న మాట వాస్తవం. అంటే పోలీస్ స్టేషన్లో బాధితుడికి ఖర్చు అవుతుంది, నిందితుడికి ఖర్చే అవుతుంది. అక్కడ ఏం జరగాలన్నా, ఏం జరగకూడదని, అంటే అరెస్టు కావాలన్నా, అరెస్టు కాకుండా ఉండాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్న విషయం అనే విషయం అందరికీ తెలిసింది. బహిరంగంగా కూడా అక్కడ వాస్తవానికి ఒక రకంగా కోర్టుకు వెళ్లాల్సిన ఎవిడెన్స్లు మీడియాలో ప్లే అవుతుంటాయి క్రైమ్ జరగగానే. మరి ఆ తాలూకా లీకేజ్లు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చినాయి కదా, దాన్ని మరి అప్పుడు తీసుకోలేని చర్యలు, అప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు తీసుకోకూడదు అనడం ధర్మం కాదు. ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు భవిష్యత్తులో కూడా ఈ సిపి గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి ప్రక్షాళన రావాలి. ఆల్రెడీ మనకు తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఒక మంచి కన్సర్న్ ఉంది. ఎందుకంటే కేసు డిడక్షన్ విషయంలో కానీ, టెక్నాలజీని అప్డేట్ చేసుకునే విషయంలో కానీ చాలా మంచి పేరు ఉంది. అలాంటి పేర్లతో పాటు ఇలా పోలీస్ వ్యవస్థలో లీకేజ్ ఉండకూడదంటూ తీసుకొస్తున్న చర్యలు మాత్రం మంచి ఆహ్వానించదగింది. దీని వెనక రాజకీయ కోణం ఉంటే మాత్రం అది దానికి భగవంతుడే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త మన శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రమే తీసుకున్నది మనం చూడలేము. ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్సబుల్ కూడా ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వ పాలకుల వ్యతిరేకంగా, పాలకుల అభిష్టం వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోరు. వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా 86 మందిని కొత్త శ్రీనివాస్ రెడ్డి గారు ఏకంగా నిర్ణయం తీసుకున్నాడైతే నేను అనలేను. ఎందుకంటే ఇది రాజకీయ దురుద్దేశం కూడా ఉంటుందని నా ఉద్దేశం. మేబీ ఉండకపోతే చాలా సంతోషం. రైట్, మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు పంజాగుట్ట పిఎస్లో ఏదైతే జరిగిందో, అంటే నెంబర్ 1 పోలీస్ స్టేషన్గా ఉన్న పంజాగుట్ట పిఎస్లో 1 ఇయర్ పీరియడ్లో 1700 స్టేషన్ బెయిల్స్ ఇచ్చారు అనేది కూడా తెలుస్తూ ఉంది సార్. అంటే స్టేషన్ బెయిల్స్ అసలు ఏ సందర్భాల్లో ఇస్తారు, అందులో ఆర్థిక లావాదేవీలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తారా సార్? ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. సార్ కృష్ణప్రసాద్ గారు, ఒక్కసారి మీరు రొటేట్ బటన్ ఆన్ చేసుకోరా? హలో, యా, ఓకే సార్. ఓకే సార్. యా, ముఖ్యంగా ఏంటంటే మనం తెలంగాణ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడతాం. యావత్ భారతదేశంలో తెలంగాణ పోలీసు చాలా పర్ఫెక్ట్ పోలీస్ అని చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా మనకు అవార్డ్స్ కూడా వచ్చాయి ఇంతకుముందు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకునే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసు మొత్తం యావత్ భారతదేశంలోనే బెస్ట్ పోలీస్ అని అందరికీ తెలిసిన విషయం, టెక్నాలజీ కానీ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మన తెలంగాణ పోలీస్కి చాలా మంచి పేరు ఉండింది. కానీ అది చాలా కొద్ది సమయం వరకే. మెల్లిమెల్లిగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ రావడం వల్ల తెలంగాణ పోలీస్ యొక్క ఎఫెక్టివ్నెస్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఎస్హెచ్ఓ లెవెల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో ఉన్న కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళ సంఖ్యలు వేసేసి వాళ్ళతోని ప్రొఫెషనల్ వర్క్ చేయకుండా చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం. అలాగా చూస్తామంటే మంచి పోలీస్ స్టేషన్స్, మంచి పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గట్టు కాకుండా భిన్నంగా ఎమ్మెల్యేలకు తొత్తులుగా తయారైపోయిన వ్యవస్థ కూడా మనం చూస్తూ వచ్చాం. చాలా దిగజారిపోయిన పోలీస్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు భూ కబ్జా కేసుల్లో కానివ్వండి, మిగతా సెటిల్మెంట్ కేసెస్లో కానీ పోలీస్ని ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్స్ వాళ్ళని దింపడము, ఎమ్మెల్యేలు లెటర్స్ ఇస్తేనే పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓస్గా పోస్టింగ్ ఇవ్వడం కూడా గత ప్రభుత్వంలో చూస్తూ వచ్చాం. సో అల్టిమేట్లీ ఏమైందంటే ఈ లాస్ట్ 9 ఇయర్స్లో తెలంగాణ పోలీస్ ఏదైతే ఉచ్చత స్థానంలో ఉండిందో భారతదేశంలో దిగజారకుండా చాలా ఆ రెప్యుటేషన్ అంతా పోయింది. ఇప్పుడు ఇటువంటి సంఘటనలో ఆ రెప్యుటేషన్ మళ్ళీ రావాలంటే ఒక పెద్ద ఓవరాలింగ్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని
మరి సిపి గారు భావించుంటారు, యావత్తు ప్రభుత్వమే భావించుంటుంది, యావత్తు పోలీస్ డిపార్ట్మెంటే భావించి ఇటువంటి చర్య తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఐ వెల్కమ్ దిస్ మూవ్ బేసిక్లీ టు సేఫ్ గార్డ్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అయితే స్కేల్ ఆఫ్ యాక్షన్ అది పెద్దదా చిన్నదా, ఇంత పెద్ద యాక్షన్ అవసరమా, దాని గురించి ఇట్ ఈస్ నాట్ బెటర్ టు టాక్ ఫ్రమ్ అవుట్ సైడ్. అది అన్ని రకాలుగా వాళ్ళు చూసుకుని ఏది చేస్తే బాగుంటుందని అనుకున్న తర్వాతనే ఒక యాక్షన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఫండమెంటల్లీ to take corrective steps to protect the integrity and morale of the police, ఇటువంటి స్టెప్ తీసుకోవడం మంచి స్టెప్ అని నేను నిర్ణయిస్తున్నాను. ఎస్, దీన్ని అంటే సార్ స్టేషన్ బెయిల్స్ గురించి ఒకసారి చెప్తారా? రైట్, స్టేషన్ బెయిల్స్ అనేది లాలో చాలా క్లియర్గా ఉంది. ఏ సిచ్యువేషన్లో బెయిల్ ఇవ్వాలి, ఏ సిచ్యువేషన్లో బెయిల్ ఇవ్వాలి. గతంలో ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉండేది. పోలీస్ అధికారులు ఈజీగా బెయిల్ ఇచ్చేవాళ్ళు కాదు. సో స్టేషన్ బెయిల్స్ అంత పెద్ద సంఖ్యలో స్టేషన్ బెయిల్స్ ఇచ్చారంటే ఆశ్చర్యం, అది కరెక్ట్ కాదు. అంటే అక్కడ కుమ్మక్కైనట్టు క్లియర్గా కనిపిస్తా ఉంది. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు ఒక జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, చిన్న నమూనా. ఇది దీనికంటే చాలా మహత్తరమైన కేసులు తెలంగాణలో జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ నయీం కేసు ఉంది. నయీం కేసు ఏదైతే ఉందో, నయీం ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత నక్సలైట్ నయీము, అతను నక్సలైట్ నయము ఒక రౌడీ షీటర్గా మందిని బెదిరించాడు, ఎంతమంది భూములని సేకరించాడు, ఆ భూములని కబ్జాగా చేసుకున్నాడు. సుమారు 1000 ఎకరాల భూములను అతను కబ్జా చేసుకున్నాడు. అతను చనిపోయినప్పుడు అతను డైరీలు దొరికాయి, కొన్ని డైరీలు దొరికాయి, కొన్ని డైరీలు చూపించారు కోర్టుకి, కొన్ని డైరీలు చూపించలేదు. అంటే ఆ రోజు చేసిన ఇన్వెస్టిగేషన్, ఎవరైతే పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ సంఘటన ఏదైతే నయీం ఎన్కౌంటర్ సంఘటన ఉందో, అది ఏ పరిస్థితిలో ఆ ఎన్కౌంటర్ జరిగింది, ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అక్కడ జరిగిన స్థలంలో ఏమి దొరికాయి, తదుపరి పరిశోధనలో ఎన్ని డైరీలు దొరికాయి, అన్ని డైరీలు కోర్టుకు చూపించారా, ఎన్ని ఆస్తులు దొరికాయి, 1000 ఎకరాలు కోర్టుకు చూపించారా, 1000 కోట్ల రూపాయలు అని చెప్పారు, ఆ 1000 కోట్ల రూపాయలు కోర్టుకు చూపించారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన విషయాలు. ఇటువంటి పెద్ద కేసుల్లో ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది. అటువంటి పెద్ద పెద్ద కేసులన్నీ పక్కన పెట్టి వేరే కేసుల మీద చూపిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఇది చేశారు, బాగుంది, బట్ అసలైన కేసులు నయీం ఎన్కౌంటర్ కేసు, లేదా మేడిగడ్డ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అక్కడ 45,000 కోట్ల రూపాయలు పోయిన ప్రభుత్వం కమిషన్స్ కింద తీసుకున్నారని ముఖ్యమంత్రి గారే చెప్పారు అప్పుడు. దాని మీద కేసు అవ్వట్లేదు, దాని మీద కేసు పెట్టట్లేదు, ఆ కేసును సిబిఐకి ఇవ్వట్లేదు. అసలైన పెద్ద పెద్ద కేసులన్నీ అదేదో చాప కింద తోస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. వాటి మీద కూడా పరిశోధన జరగాలి. ఎస్, ఎట్ ది సేమ్ టైం సార్, అంటే ఎట్ ఏ టైం ఇంతమందిని సస్పెండ్ చేయడము అంటే ఇక్కడ మనం అంటే ఏదైనా ఒక కేసుకి సంబంధించి ఒక స్టేషన్లో కానీ ఎలాంటి వాతావరణం ఉంటుంది? అంటే సుపీరియారిటీ ఎక్కువగా ఉండే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని అంటూ ఉంటారు. డెఫినెట్గా సుపీరియర్స్ చెప్పిన వినాల్సిన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయా? ఎలా ఉంటుంది అసలు ఎన్వైర్న్మెంట్? అందరినీ ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది సార్? ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం అని నేను అనుకోను. ఇది మొత్తం ఒక కలెక్టివ్ డెసిషన్ లాగా ఇది కనిపిస్తూ ఉంది. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, అందరికీ అర్థమయ్యేటట్టు కనిపించడానికి ఒకటేసారి పెద్ద యాక్షన్ తీసుకున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇదే ఒకటే కేసు కాకుండా పంజగుట్ట లాంటి కీలకమైన నడిబొడ్డున తెలంగాణలో మహానగరం, హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డునున్న కీలకమైన పోలీస్ స్టేషన్లో ఇటువంటివి ఇంకా ఎన్నెన్ని జరిగాయో. ఇది ఒకటే కాదు, ఒక్క కేసు మీద యాక్షన్ తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. ఇంకా చాలా ఉన్నట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఎవరికైనా ఈ తొవి తీస్తూ ఉంటే ఇంకా ఎన్నొస్తాయో తెలియదు.
ఎస్. అవి తొవ్విదీయాలి అంటే ఉన్నవాళ్ళు అక్కడ నుంచి పక్కకు జరగాలి. అవన్నీ ఉంటే కావు అవి. సో ఆ సిచ్యువేషన్లో అటువంటి నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్. ఓకే, తిరునహరి శేష్ గారు. యా సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇంత పెద్ద చర్య తీసుకోవడానికి రహీల్ అమీర్ ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్ కేసు మాత్రమే కాదు, అనేక ఆరోపణలు పంజాగుట్ట పోలీసుల పైన వస్తున్నటువంటి సందర్భంలో అనేక అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలోనే మొత్తము అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ప్రక్షాళన చేయాలని ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి, కనపడుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగానే చూడాలి. మొత్తం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమం మొదలైనట్లుగా మనం ఎందుకు చూడకుండా ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో నేరాలను నియంత్రణ చేయడానికి ప్రభుత్వాలు, అంటే గత ప్రభుత్వం కూడా 1,00,000 CCTV కెమెరాలను ఏర్పాటు చేసింది, కమాండ్ కంట్రోల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు విషయంలో జరిగినటువంటి విషయాలన్నీ వాటంతటికేమి బయటికి రాలేదు. CCTV కెమెరాలు పట్టించినటువంటి ఉదంతాలనే మనం చూసాం. అది తప్పనిసరి పరిస్థితులలో ఉన్నతాధికారులు ఈ కేసులో ఇలాంటి చర్యలు చేపట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తే, రెండోది ఎవరైనా ఒక నేరం చేసి హైదరాబాద్ సిటీ నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ ఎందుకు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫాస్టెస్ట్ గా వెళ్ళిపోతుంది, చర్యలు తీసుకోవడానికి కూడా అంత పోలీస్ యంత్రాంగం కూడా ఉంది మన దగ్గర అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఇక్కడ పోలీసుల సహకారంతో రహీల్ అమీర్ అనేటటువంటి ఒక యాక్సిడెంట్ కేసు చేసిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు బయట పోవడానికి పోలీసులే సహకరించారు. అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే వాడు ఏం చేస్తాడు అనేటటువంటి విషయం ఈజీగా తప్పించుకొని పోవడానికి పోలీస్ వ్యవస్థ సహకరించింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. రెండోది ఏంటి అని అంటే, ఇప్పుడు అవినీతి, ఈ పక్షపాతం అనేది వ్యవస్థీకృతం అయిపోయాయండి. ఇందాక సార్ చెప్పారు కదా, మొత్తం బాగా అవినీతి ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ మొదట రెవెన్యూ, రెండోది పోలీస్ అని అనుకుంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏ MRO అని విజిలెన్స్ పట్టుకున్నా, ఏసీబీ పట్టుకున్నా కోట్ల రూపాయలు దొరుకుతున్నాయి. కోట్ల రూపాయలు దొరుకుతున్నటువంటి సంఘటనలు మనం చూసాం. ఎంతో మంది MROలు లాస్ట్ టైం కూడా 4 కోట్ల రూపాయలు దొరికినాయి MRO రాజిరెడ్డి గారి ఇంట్లో. కవర్లు ఇప్పటి సందర్భాలు ఉన్నాయి 3 years బ్యాక్. అట్లా ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా ఎంత పక్షపాతం మనకి కనపడుతుందండి. ఇప్పుడు ప్రభుత్వం మారలేదు, రిజల్ట్స్ రాలేదు, పొజిషన్స్ కోసం ఓ DGP లాంటి ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి పోయి కలిసినటువంటి సందర్భం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్య తీసుకున్నటువంటి సందర్భం అంజనీ కుమార్ పైన ఉంది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, సోమేష్ కుమార్ పైన చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకు పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పైన కూడా 25 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి ఆరోపణలు వస్తున్నాయంటే, ఇంత ఉన్నత స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు అవినీతికి, పక్షపాతానికి పాల్పడుతున్నారు అని అంటే ఏమనుకోవాలి మనం? వ్యవస్థలు ఎక్కడ పనిచేస్తున్నాయి అనుకోవాలా? ప్రభుత్వాలు ఎక్కడ రెగ్యులేటరీ అథారిటీస్ పనిచేస్తున్నాయి అనుకోవాలా? అంటే ఎవడిష్టానికి వాడు కరప్షన్ చేసుకోవటానికి, పక్షపాతంగా వ్యవహరించడానికి, రూల్స్ వయలేట్ చేయడానికి లైసెన్సులు ఇచ్చామా మనం? కాబట్టి ఇట్లాంటి వాళ్ళపైన తీవ్రమైన, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే సామాన్యులకు వ్యవస్థల పైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఈ అవినీతి వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎక్కడో చోట మొదలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది కఠినమైనటువంటి చర్యలతోటే వ్యవస్థని ప్రక్షాళన చేయగలుగుతాం, కానీ ఏదో తూతూ మంత్రంగా ట్రాన్స్ఫర్ చేయటము, సస్పెన్షన్ తోటి కుదరదండి. బట్ మనం ప్రక్షాళన చేయాలి అంటే, రీఫార్మ్స్ చేయాలంటే, ప్యూరిఫికేషన్ చేయాలంటే, we should go for the serious action those who involved in this type of allegations. ఇట్లాంటి వాటిపైన ఆరోపణలు వస్తున్నటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోగలిగితేనే మనం అనుకునే ప్రజాపాలన వస్తుంది. ప్రజాపాలన అంటే ప్రజల దగ్గర నుంచి 4 అప్లికేషన్లు తీసుకొని 4 సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే ప్రజాపాలన కాదు కదా. ఇట్లాంటి కొన్ని వ్యవస్థలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భద్రత కల్పించాలి, కరప్షన్ ఫ్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి, నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్లను ప్రోత్సహించాలి. ఇట్లాంటి కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు చేపడితేనే
అది పారదర్శకమైనటువంటి పాలన అవుతుంది, ట్రాన్స్పరెన్సీ అవుతుంది, అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి పంజాగుట్ట పోలీస్ కేసు విషయంలో ఇది ఒక మోడల్ అనుకోవాలి, మనం ఎగ్జాంపుల్ అనుకోవాలి. ప్రభుత్వము ఆ విధంగా దృష్టి పెట్టి ఏ డిపార్ట్మెంట్లలోనైతే అవినీతి జరుగుతుందో, ఏ డిపార్ట్మెంట్లలోనైతే ఇట్లా నామ్స్ వైలేషన్ అవుతుందో వాటన్నిటిని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఉంది. సీరియస్ గా నిజాయితీగా పనిచేసేటటువంటి ఆఫీసర్లను ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి చాలా నిజాయితీపరుడు అనేటువంటి ఆఫీసర్ గా ఒక మంచి పేరు ఉంది. ఆ పేరుకు తగ్గట్టుగా ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక సీరియస్ యాక్షన్ అని చెప్పాలి. జనరల్ గా SHO పైన లేకపోతే ఇంకొక బాధ్యులైనటువంటి SI పైన కాకుండా కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు స్టేషన్ బాధ్యత ఉన్నటువంటి మొత్తాన్ని ప్రక్షాళన చేయటం అని అంటే దిస్ ఇస్ వన్ గుడ్ సైన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆహ్వానించాల్సిందే ఖచ్చితంగా. ఇది ఈ ఒక్క స్టేషన్ కే పరిమితం కాకూడదు. మొత్తం డిపార్ట్మెంట్ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. పోలీస్ పైన నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉంది. పోలీస్ నిజాయితీగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. పోలీస్ నిజాయితీగా రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఓకే శేష్ గారు, కృష్ణప్రసాద్ గారు మీరు చెప్పండి. అంటే మీరే ఇంతకు ముందు చెప్పారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి మొత్తం కంప్లీట్ ఆఫీసర్స్ పైన, అంటే స్థాయిల గురించి మాట్లాడారు, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్న ఆఫీసర్స్ అందరిపైన ఉంటుందా? ఒక్కరు ఇండివిజువల్ గా నిజాయితీగా పని చేసుకోపోయే అసలు అలాంటి పరిస్థితులు కనిపిస్తాయా సార్? ఇప్పుడు వరకు శేషు గారు చెప్పిన ప్రతి అక్షరంకి నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు మనం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే మనము పోలీస్ డిపార్ట్మెంట్ ని సెపరేట్ చేసి చూడడం కూడా కరెక్ట్ కాదు. యావత్తు ప్రభుత్వంలో ప్రతి డిపార్ట్మెంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ జరిగింది, నంబర్ 1. నంబర్ 2, కరప్షన్ అని వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తామంటే మనం చాలాసార్లు చర్చలు జరిపినప్పుడు కానీ విశ్లేషణ జరిపినప్పుడు కానీ అటు ఇటు తిరిగి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికే వస్తాం. కరప్షన్ అనేసరికి నో, ఎంటైర్ గవర్నమెంట్ వాజ్ కరప్ట్, ఎంటైర్ సిస్టమ్ వాజ్ కరప్ట్, ఆల్ డిపార్ట్మెంట్స్ వేర్ కరప్ట్. ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో గత ప్రభుత్వంలో వాళ్ళకే మంచి పోస్టింగ్స్ వస్తూ వచ్చినాయి. చిన్న ఇంటరప్షన్. అధికారులే కాదు ప్రజలు కూడా ట్యూనే ఉన్నారు, మనం ఇంతవరకు ఇచ్చి పని చేయించుకుందామని. ఈ కరప్షన్ వ్యవస్థ ఎట్లా ఉందంటే అధికారులు మాత్రం తప్పట్టలేదు పాపం. అందుకే లాస్ట్ లో చూసి ప్రజలు విసిగిపోయి ఆ ప్రభుత్వాన్ని బయటపడేశారు. అది ఇప్పుడు అలాగుంటే ఇప్పుడు చూస్తా ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ కాదు, 1-2 డిపార్ట్మెంట్స్ కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ లో కరప్షన్ అనేది ఒక వైరస్ లాగా వ్యాపించిపోయింది గత ప్రభుత్వం సమయంలో. ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే భాషని అర్థం చేసుకుంటారో, ప్రభుత్వ భాషని అర్థం చేసుకుంటారో, అఫీషియల్ లాంగ్వేజ్ని కరప్ట్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకే మంచి పోస్టింగ్లు కాదు, పోస్టింగ్లే కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్న అధికారులు మనం గత ప్రభుత్వంలో చూసాం. వాళ్ళంతా ఏంటంటే ఒక సిస్టమ్కి అలవాటు పడి, ఒక కరప్షన్కి అలవాటు పడి, కరప్షన్ కూడా 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, యావత్ కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు 45,000 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు చెప్పారు. సో కొన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోండి, అక్కడ కరప్షన్ అనేది జరిగితే మామూలుగా జరగదు, వేలాది కోట్లలో జరుగుతుంది. దాని గురించి ప్రక్షాళన ఏది చేస్తారా, చెయ్యారా, జరుగుతుందా, జరగదా? నార్మల్గా ఏంటంటే మనం చూస్తాం యాంటీ కరప్షన్ బ్యూరో అంటాం. యాంటీ కరప్షన్ బ్యూరో అన్నప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తుంది ఏంటంటే, యాంటీ కరప్షన్ బ్యూరో మీద అందరికీ సామాన్య ప్రజలు కానీ అధికారులకు ఉన్న కంప్లైంట్ ఏంటంటే, పెద్ద వాళ్ళు కరప్ట్ ఆఫీసర్స్ కానీ కరప్షన్ ఉన్న వాళ్ళని ఎవరిని యాంటీ కరప్షన్ బ్యూరో ఏమీ ముట్టుకోదు, ఏమీ చెయ్యదు. ఏదో చిన్న వాళ్ళని ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక MROనో లేదా ఒక అటెండరో అట్లాంటి వాళ్ళని మీద మటుకు వందల మీద కేసులు పెడుతూ ఉంటారు. చిన్న వాళ్ళ మీద, పెద్దవాళ్ళ మీద ఎప్పుడు కేసులు ఉండవు ఏసీపీలో. అదేవిధంగా ఇక్కడ కూడా కరప్షన్ అనేది చూస్తూ ఉంటే వేలాది కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన మిగతా డిపార్ట్మెంట్స్లో మనకు ఒక కేసు కనిపించలేదు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ నేను వేయిస్తాను, సిబిఐ కేసు వేస్తానని ముఖ్యమంత్రి గారే అన్నారు. ఇప్పుడు దాని మీద ఇప్పటివరకు సిబిఐకి కంప్లైంట్ లేదు, నయీం కేసు మీద కంప్లైంట్ లేదు. చాలా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద స్కామ్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో అవన్నీ తీసుకెళ్ళి టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కూడా కావచ్చు, అవన్నీ తీసుకెళ్ళి సిఐడి ఉండగా సిబిఐ ఉండగా ఒక ఎస్ఐటి అని ఒక టీంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఎస్ఐటి అనే టీంకి? అంటే దీన్ని పాతి పెట్టేయండి అని. ఇది పైకి రానియద్దు, పెద్ద అధికారులు కానీ పెద్ద మంత్రులు కానీ పెద్ద ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ జోలికి రావద్దు అని చెప్పడానికి ఒక సిఐటి అని ఎస్ఐటి అని ఒక టీంని ఫామ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. సిబిఐకి ఇవ్వచ్చు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వచ్చు, ఒక సిఐడికి ఇవ్వచ్చు. రాష్ట్రంలో సిఐడి ఉండగా పెద్ద పెద్ద సెన్సిటివ్ కేసెస్ కృష్ణప్రసాద్ గారు స్ట్రక్ అవుతుందండి. రైట్, స్ట్రక్ అవుతుందండి. అందుకే సిస్టమ్ ఏంటంటే థిక్ స్కిన్ అయిపోయింది. ఇటువంటి పెద్ద యాక్షన్ తీసుకుంటేనే కానీ సిస్టమ్కి అర్థమయ్యేటట్టు కనిపించలేదు. అందుకే ఈ యాక్షన్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ యాక్షన్ ఇది, కానీ ఇది చాలా చాలా చిన్న యాక్షన్. చాలా పెద్ద తిమింగులాలు ఉన్నారు, వాళ్ళు తప్పించుకుని తిరుగుతా ఉన్నారు, వాళ్ళు మనకే పోజులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు సొసైటీలో, సంఘంలో. వాళ్ళ మీద మేబీ వాళ్ళందరినీ కూడా, అంటే వాళ్ళందరిపైన, అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వచ్చింది, పోస్టింగ్స్ కూడా అదే దానిపైనే వచ్చాయని చెప్తున్నారు. అంటే డెఫినెట్గా ఇది ఇక్కడితో ఆగదు, మొత్తం ప్రక్షాళన అనేది అయితే మాత్రం జరగాల్సిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. జరగాల్సిన చిత్తశుద్ధి ఉంటే అది ప్రక్షాళన జరుగుతుంది. ఇది కేవలం చూపించడానికి, ప్రజలకి చూపించడానికి, మిగతావి మ్యా అనుకుంటే కుర్చీ వెనకాల వేరే మాటలు, తెర వెనకాల వేరే మాటలు మాట్లాడుకుంటామంటే ఇది వేరేగా ఉంటుంది. సో ఇక్కడ కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ ఎవరైతే కరప్ట్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. శ్రవణ్ కుమార్ గారు, మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ప్రజలు కూడా ట్యూన్ అయిపోయారు వీటన్నింటికి, కరప్షన్కి అని చెప్పి ఒక మాట మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే సామాన్య ప్రజలకు ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ పైన వాళ్ళకి అష్యూరెన్స్ ఏంటి, ఎవరు వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తారు, మీరేం చెప్తారు సార్? అది ఇండివిజువల్గా మార్పు రావాలంటే రాదు, సమిష్టిగా రావాలి. ఇప్పుడు దాని చెట్టు ముందా ఎత్తు ముందా అనే ప్రశ్నకి ఏమిటో సమాధానం వస్తుంది. ఈ అవినీతి అధికారులు చేస్తున్నారా, ప్రజలు అలవాటు చేశారనేది రెండు ప్రశ్నలు ఒకే ద్వారా సమాధానం. వాస్తవానికి మనకు పని అవ్వాలంటే ఎంతో అంత ఇచ్చుకొని ఈజీగా బయటపడదాము. రూల్స్ చాలా ఉంటాయి, ఆ రూల్స్ అందరూ కూడా ఫాలో అవ్వలేము. దానికన్నా మనం ఏదైతే వ్యవహారం చేస్తున్నామో దానికి 10 రూపాయల ఖర్చు ఉంటుంది, ఇంకొక 2 రూపాయలు ఈ ఖర్చు కూడా కలిసే ఉంటుంది అన్నట్టుగా ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు అన్ని వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ల విషయం చూసుకుంటే అక్కడ అంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఇంకే ఇతర ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా రూల్స్ చాలా ఉంటాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అలా కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతగా ఇబ్బంది పడే రూల్సే ఉండవు. చట్టాన్ని అవాయిడ్ చేశాడా, ఫాలో చేశాడా, ఒబే చేశాడా, ఇది స్పష్టంగా ఉంటుంది, రెండే ఉంటుంది అక్కడ. దానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రకరకాల పోలీస్ కేసు వల్ల ఇబ్బందులు, లోపలికి వెళ్ళడం కానీ, బయటకు రావడం కానీ, ఆ తర్వాత భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కానీ, రకరకాల ఇమేజ్ల విషయంలో కానీ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా అంతగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం దొరుకుతుందనో దొరికించుకోవాలని ఎవరు ప్రయత్నాలలో లేరు, ఉండరు. ఆలోచన ధోరణి ఎప్పుడూ పోయింది. కాకపోతే అనుకోకుండా ఇలా సంఘటనలు ఇరికినప్పుడు మనం ఎంతైనా ఖర్చు పెడితే బయటకు వస్తాము అనే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులకు ఇట్లాంటి సల్మాన్ ఖాన్ లాంటి కేసు ఒక విషయం మనం చూసుకోవచ్చు. ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ కేసు నుంచి, ఆ విట్నెస్ నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. కొన్ని విషయాల్లో కొన్ని కేసులు చూస్తుంటే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా బయట పడలేదు. ఎందుకంటే టెక్నాలజీ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్ అది. అందుకనే హైదరాబాద్ అంటే ఆ సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పటికున్నప్పుడు కానీ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని వీరు మన ఈ పోలీస్ డిపార్ట్మెంట్ భాష ఏంటంటే అది టెక్నికల్ ఎవిడెన్స్ అంటాం. టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఇష్టపడతారు. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా లేదా కేసులో, హ్యూమన్ ఎవిడెన్స్ కన్నా, అంటే నేను ప్రత్యక్షం చూశాను అతను మర్డర్ చేస్తుంటే అని చెప్పి మనిషి సాక్ష్యం కన్నా ఓ సిసి రికార్డ్ అయిందా, ఆ కత్తి మీద ముద్రలు ఉన్నాయా, ఈ టెక్నికల్ రీజన్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి అప్డేట్ చేసుకోవడంలో తెలంగాణ పోలీస్ విభాగం ముందు ఉంది, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. ఇంతకుముందు సార్ చెప్పాడు, కొంచెం అబ్జెక్షనబుల్ అనిపిస్తుంది నాకు ఏంటంటే
గత ప్రభుత్వాలు అవినీతి జరిగి ఉండొచ్చు, పోలీసులు డిపార్ట్మెంట్ దుర్వినియోగం జరిగి ఉండవచ్చు, కానీ టెక్నాలజీ ప్రకారంగా మాత్రం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం కానీ, ఇతర టెక్నాలజీని అప్డేట్ చేయడం విషయంలో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఫండ్స్ కేటాయించడం కానీ, గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి హౌస్కు ఫండ్ అనేది లేదు వాస్తవానికి. అక్కడ వాళ్ళే చందాల రూపంలోనూ లేదా కమిషన్ మామూలు విషయంలో కలెక్ట్ చేసుకొని ఆ నీళ్లు, భోజనాలు, టీల ఖర్చులు కూడా బయట అది అక్రమ సంపాదన అవట, చందాలు అంటారా, అవినీతి వస్తువులు అంటారా, రకరకాల పేరు మీద ఏ వస్తువులైనా బయట నుంచి వచ్చే ఆదాయాన్ని పోలీస్ స్టేషన్ నిర్వహణ ఖర్చులు ఉండేవి. సో ఈ విధంగా అలాంటి అవకాశం ఉండకూడదు అంటూ దాన్ని ప్రక్షాళన చేస్తూ గత ప్రభుత్వం కేసీఆర్ కూడా దాన్ని ఫండ్స్ కేటాయించడం ఇవన్నీ కూడా జరిగిన మాట వాస్తవం. అట్ సేమ్ టైం ప్యారలల్గా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులు ఇన్ఫ్లుయెన్స్ ఫండ్స్ ఎప్పుడు కేటాయించారని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పనిలో ఉన్నారని మీరు అంటారా సార్? నన్ను నేను అడిగింది మీద ఏంటి అడిగారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫండ్స్ కేటాయించారు గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉన్నట్టుగా వస్తున్నాయి కమెంట్స్. అంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా అందుకున్నారా అని అంటున్నాను నేను. డిపార్ట్మెంట్కి ఫండ్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడు నేనేమో చేతికి ఇచ్చారని అంటలేడు. గతంలో లేదు పాలసీ. ఉమ్మడి 10 నిమిషంలో నాకు గుర్తుంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఫిర్యాదు రాయడన్నా, వాళ్ళు ఛార్జ్ షీట్ రాయాలన్నా పేజీలు లెక్కబెట్టి రాసినటువంటి పిన్నులు కూడా కౌంట్ చేసి రాసిన పోలీస్ డిపార్ట్మెంట్ ఛార్జ్ షీట్లు, సిబిఐ, సిఐడి కేసులు చాలా వీటికి నేను అటెండ్ అయిన సందర్భాలను యాజ్ ఎ రిపోర్టర్గా నేను చాలా కేసులు వెళ్ళినప్పుడు మన టెక్నాలజీ చేంజ్ అవుతున్న కొద్దీ మొత్తం యావత్ భారతదేశంలో టెక్నాలజీని అందరికంటే ఈజీగా, ఫాస్ట్గా, సులభంగా అందుకున్న వాళ్ళలో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలు ప్లస్ కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలు పోలీసు చాలా ఫాస్ట్ గా టెక్నాలజీని పికప్ చేస్తాయి అండ్ వెరీ ఎఫిషియెంట్ పోలీస్. కాకపోతే టెక్నాలజీ అనేది ఎటువంటిదంటే ఇట్ ఈస్ లైక్ ఎ నైఫ్. సర్జన్ చేతిలో ఆ కత్తి ఉంటే అది అతను ఆపరేషన్ చేస్తాడు, దొంగ చేతిలో అదే కత్తి ఇస్తే అతను పోయి మర్డర్ చేస్తాడు. సో టెక్నాలజీని కూడా ఎలాగ వాడుకుందాము అనేది మీరు చిత్తశుద్ధితోని మీరు ఒక నిర్ణయం తీసుకుంటే మంచిగా, నేను మంచి పనులకి నేను టెక్నాలజీని వాడతానంటే మంచి పనులకు వాడతాను. లేదు ఇదే టెక్నాలజీని నేను మంచి పనులకు వాడను, వేరే వాటికి కూడా వాడతాను అంటే కూడా వేరే వాటికి వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మన దేశద్రోహులు ఏదో మనకు చేయబోతున్నారు అని అటువంటి వాళ్ళకి టెలిఫోన్ ట్యాప్ చేయాలి అని ఒక టెక్నాలజీ ఏదో వచ్చింది, అదొక ఇంటెన్షన్ వేరే. కానీ దాన్ని చాలా మంది ఏం చేశారు, మంచి వాళ్ళ మీ టెలిఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, నా టెలిఫోన్ కూడా టైపింగ్ అయింది. అవసరం ఏముందండి? ఎందుకు చేశారు? ఇట్ ఈస్ ఇన్వైడింగ్ ద ప్రైవసీ కదా, ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్ సిటిజన్స్ కదా. ఎందుకు చేశారు? వై ఆర్ దే డూయింగ్ దిస్? ఫర్ దేర్ ఓన్ గెయిన్స్ విత్ మాలిఫైడ్ ఇంటెన్షన్. సో టెక్నాలజీని ఎటైనా వాడుకోవచ్చు. తెలంగాణ పోలీస్ దగ్గర బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం దగ్గర బ్రహ్మాండమైన టెక్నాలజీ ఉంది. కానీ చాలా సార్లు ఈ టెక్నాలజీని ప్లీజ్ టేక్ యువర్ ల్యాండ్ రికార్డ్స్, ధరణి రికార్డ్స్. ధరణి అనేది టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్, ధరణి అనేది తన టెక్నాలజికల్ అప్లికేషన్, అడ్వాన్స్మెంట్ అని అంటాం. యాక్చువల్లీ ఇట్ ఇస్ సపోజ్ టు బి అన్ అడ్వాన్స్మెంట్. కానీ ఏం జరిగింది? వేలాది రైతుల ఎకరాల భూములు మాయమైపోయాయి ఇక్కడ ధరణిలో. ఇట్స్ ఎ టెక్నాలజీ విచ్ వాజ్ అబ్యూస్డ్. ఇట్ వాజ్ పుట్ టు రాంగ్ యూస్, బ్యాడ్ యూస్, టు ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద పీపుల్, to the advantage and benefit of those people who are ruling the state. So just because you have technology, that does not mean it is good for the people. Technology can sometimes be used against the people, which was effectively and beautifully used by the previous government. Sir, is there any system to monitoring these things, sir? అంటే ఏదైనా ఒకటి ఉందా మానిటర్ చేయడానికి? ఎలా యూస్ చేస్తున్నారు, ఏంటి, ఎంతవరకు ఉన్నాయి లిమిటేషన్స్ ఏంటి? పర్సనల్కి యూస్ చేస్తున్నారా లేకపోతే సొసైటీ కోసం యూస్ చేస్తున్నారా? వాటి గురించి చూసే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుందా సార్? ఇక్కడ మా మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇట్ ఈస్ ఇన్బిల్ట్. అది కావాలంటే దాన్ని మనం ట్యాంపర్ చేయొచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్, లీకేజ్ ఆఫ్ పేపర్. ఎస్, రైట్. ఓకే, శ్రవణ్ కుమార్ గారు మీరు మాట్లాడండి.
యా, ఈ ట్యాంపర్ నిజంగా సార్ కూడా చెప్పింది అది ప్రజల్లో కూడా ఈ టెక్నాలజీ వాడుకుంటూ క్రైమ్ లోకి వెళ్ళడం, ప్రభుత్వాలు కూడా ఐటీ ప్రభుత్వాలు కూడా గతంలో కూడా మనకి ట్యాంపరింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి. మోడీ మీద అయితే ఏకంగా ఫ్రాన్స్ దేశం నుంచి సాఫ్ట్వేర్ కొన్నారు, ప్రతిపక్ష పార్టీల మీద చేశారని పెద్ద దుమారం లేగింది. అది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అవి చెయ్యకూడదు. ప్రతిపక్షాల మీద కానీ తనకు గిట్టని వాళ్ళ మీద వాళ్ళ యాటిట్యూడ్స్ను వాళ్ళ కదలికను కనిపెట్టడం. ఇది నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా క్రిమినల్స్ ఏ విధంగా పోతున్నారు, బెయిల్ ఇస్తున్నారు ఏమన్న విషయాలు కూడా నిఘా పెట్టడం అనేది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విధానం ఉంటుంది. అవి ఏదైనా సరే చెడుకు ఉపయోగపడకుండా ఏ టెక్నాలజీ అయినా ఉంటే బాగానే ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళంతా కూడా క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొన్ని సందర్భంలో రూల్స్ ప్రకారం పోతారు, కొన్ని రూల్స్ ప్రకారం కూడా పోకుండా కూడా రూల్స్ అవాయిడ్ చేస్తారు. అదే క్రిమినల్ వ్యక్తిగత విషయాలని ఫాలో చేస్తూ సెల్ ఫోన్ టవర్ల ప్రకారం పట్టుకొచ్చుకోవడం, అవన్నీ కూడా క్రిమినల్ పట్టుకోవడానికి అవాయిడ్ ఆఫ్ లా చేసినప్పుడు తప్పేం కాదు. కొన్ని సందర్భంలో ఏంటంటారంటే దాని గురించి కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు. డాక్టర్లు కూడా నీకేం కాదమ్మా అని చెప్తుంటారు. ఎందుకంటే రోగి భయపడకూడదని. అంత మాత్రాన డాక్టర్ అబద్ధం చెప్పాడు అదెంతో మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటివి కూడా కామన్ అండి అంటూ మన పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద సీనియర్లు అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పే విధానం కూడా ఉంటుంది. అవన్నీ కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం అసలు టాపిక్ ఏంటి, మన ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకున్న చర్య ఆహ్వానించదైనప్పటికీ దాని వెనక ఎంత పెద్ద నాయకులైనా సరే సార్ చెప్పినట్టు ఏ నాయకుడైనా ఆ ప్రభుత్వ అధికారుల కన్సర్న్ల మేరకు పోతేనే ఆ పోస్టులు వస్తాయి. వాటికి అనుగుణంగా వాళ్ళకి నచ్చేటువంటి నిర్ణయాలు ఉంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం ఉంటారు, లేదంటే ఆ పోస్ట్ నుంచి మార్చబడతారు. అది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కేసీఆర్ ప్రభుత్వమే కాదు, మన కాంగ్రెసే కాదు, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా అదే తీరు అవలంబన చేస్తున్నది. నిజంగా కూడా పోలీసులు నిజంగా మంచిగా పనిచేద్దామన్న వాళ్ళ చేత పని చేయించడం కూడా రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వాళ్ళ మాట వినకపోతే ఫోన్లో వేధించిన ఆడియో రికార్డ్స్ కూడా విన్నాము, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే విధానాలు కూడా చూసాము. కొన్ని సందర్భంలో కర్ణాటకలో అనుకుంటా ఒక పోలీస్ అధికారిని కూడా ఐపీఎస్ అధికారిని నిందితులు వాళ్ళ ఇసుక దందాలకు మాఫియాలకు అడ్డం వస్తున్నాడని చెప్పి అతన్ని చంపిన సంఘటనలు కూడా మనం చూసాము. తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ని చంపారు వాళ్ళు. అంటే ఎంత సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా ఈ రాజకీయ నాయకుల నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాళ్ళ రాజకీయ వ్యవస్థ నుంచి పోలీస్ వ్యవస్థని ఇండివిజువాలిటీ చేయనంతసేపు ఈ విధంగానే ఉంటుంది. ఇలా పోస్టింగ్లు ట్రాన్స్ఫర్లు ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి రాజకీయ నాయకుడు అది ఏ పోస్టులు ఉన్నప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తే కానీ వీళ్ళ ప్రమోషన్లు వాళ్ళు డిసైడ్ చేస్తే కానీ బదిలీలు వాళ్ళు మార్చితే కానీ అదనపు ఛార్జీలు రాకపోవడం విధానాన్ని మార్చేస్తే ఎంతో అంత రాజకీయ నాయకుల నుంచి దూరంగా ఉండగలుగుతారు. తప్పటే ప్రజలకు సరి అయినటువంటి పోలీసు వ్యవస్థ ద్వారా జరగాల్సిన న్యాయం జరుగుతుంది. రైట్. శేషు గారు మీరు చెప్పండి, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు ఎప్పటికీ ఉండేవాళ్ళు, గవర్నమెంట్స్ వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి. ఇక్కడ గవర్నమెంట్స్ ఇంటర్ఫియరెన్స్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా వాళ్ళ పైన అంటే ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇప్పుడు చూస్తే నిజంగా గత ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళపైన ఉంది అని అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది, ఆఫీసర్స్ బిహేవియర్ ఎట్ టైం చేంజ్ అయ్యే అవకాశం కనిపించదు. అయితే సేమ్ టైం శ్రవణ్ కుమార్ గారు చెప్పారు సిన్సియర్గా పనిచేసే వాళ్ళని కూడా పని చేయని అని ప్రభుత్వాలు ఉంటాయని చెప్తున్నారు. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు ఎలక్షన్ ఏదైనా రాష్ట్రాల్లో జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, 3 సంవత్సరాల కంటే ఎక్కువగా అక్కడ తిష్ట వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మార్చుతారు. ఎందుకు అని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం చేత ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిజాయితీగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాంటి చర్యలు చేపడుతుంది అనేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వము తనకు అనుగుణంగా తనకి అనుకూలంగా పనిచేసేటటువంటి ఆఫీసర్లను లేకపోతే నిజాయితీగా వ్యవస్థని పనిచేయించాలనుకుంటే ఆయా పోస్టులలో నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్లను తీసుకొచ్చి వేస్తారు. ఇప్పుడు కొత్తకోట శ్రీనివాసరెడ్డిని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా హైదరాబాద్ కొత్తవాలుగా నియమించింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి, వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సిపిగా ప్రమోద్ కుమార్ గారు పనిచేశారు. ప్రమోద్ కుమార్ గారు ఎంత నిక్కచ్చిగా పనిచేసినటువంటి ఆఫీసర్ అంటే తన సొంత డిపార్ట్మెంట్ లో ఏ స్థాయి అధికారి పైన ఆరోపణ వస్తే ఇమీడియట్ గా యాక్షన్ ఎంక్వైరీ చేసేవాళ్ళు, యాక్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు. ప్రమోద్ కుమార్ గారు సిపిగా పనిచేస్తున్నంత కాలం
అటు క్రైమ్ రేట్ విషయంలో కానీ, ఇటు అవినీతి నిర్మూలన విషయంలో కానీ పోలీస్ వ్యవస్థ ఫంక్షన్ చేసేటటువంటి విషయంలో అద్భుతంగా పనిచేసింది. అంటే అక్కడ అధికారిని బట్టి ఎలాంటి వ్యవహారం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. రెండవ ఉదాహరణ చెప్తాను. మొన్నటి వరకు వరంగల్ కమిషనర్ గా పనిచేసినటువంటి సిపి రంగనాథ్ గారు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ తనని మార్చడం జరిగింది అన్నట్టు. రంగనాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక సిఐ పైన ఆరోపణ వస్తే అదే పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అదే పోలీస్ స్టేషన్ లో పోలీసులను అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఏ స్థాయి అధికారి పైన, ఏ స్థాయి పోలీస్ పైన గనక ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఉంది. అంటే అట్లాంటి వ్యవహారం అంతా కూడా నిజాయితీగా తక్షణమే స్పందించేటటువంటి వ్యవహారం అంతా కూడా పోలీస్ వ్యవస్థ పైన కానీ, వ్యవస్థల పైన కానీ ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఏంటి అనంటే, ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ కేసులో తీసుకుంటున్నటువంటి యాక్షన్స్ అన్ని కూడా మీడియా పరంగా ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ప్రజల్లో కూడా ఒక చర్చనీయాంశం అయిపోయినటువంటి సందర్భంలో మనకి ఇది కనపడుతుంది. కానీ కనపడినటువంటి చాలా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులు ఉన్నారు, అవినీతికి పాల్పడేటటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నదనేటటువంటి విషయాన్ని మనం ఓకే శేషు గారు మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రెడ్డన్న గారు జూమ్ లో యాడ్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాము. రెడ్డన్న గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న కంప్లీట్ ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా జనాలకి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయని ఒకవైపు ఉంటే, ఎట్ ది సేమ్ టైం అధికారులు కూడా కరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళు కూడా ఈ ఇంటర్ఫియరెన్స్తోని, ఈ ప్రెషర్స్తోని సరిగ్గా చేయలేకపోతున్నారు అనేది కూడా ఉంది. ఓవరాల్గా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? మీరు ఒకటంటే గుర్తించుకోవాలి, ఈ ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ పనిష్మెంట్. ట్రాన్స్ఫర్ పనిష్మెంటా? ఉద్యోగం చేరిన ప్రతి ఒక్కళ్ళు ట్రాన్స్ఫర్కు గురి కావాల్సిందే. కాకపోతే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి కీలకమైన పోస్టులలో 2 ఏళ్ళు 3 ఏళ్ల కంటే మించి చేయకూడదు అనేది ఒకటి. అదేవిధంగా ఏదైనా వాళ్ళపైన అలిగేషన్స్ వచ్చి లాంగ్ స్టాండింగ్ ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈవెన్ సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అండి. సస్పెన్షన్ ఎందుకంటే ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తే అతని పైన ఉన్న అలిగేషన్స్ ని అతని పవర్ లో ఉండి ఇంటర్ఫియర్ కాకుండా ఉండడానికి తాత్కాలికమైనగా ఆయన పక్కన పెట్టడానికి పనిష్మెంట్. అది పనిష్మెంట్ కాదు, పక్కన పెడతారు అంతే. ఇట్ ఈస్ నాట్ ఏ పనిష్మెంట్. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ పంజాగుట్టలోనో ఇంకో దగ్గర అందరినీ చేశారంటే, ఒకటి వాళ్ళ పైన కొన్ని ఏదైనా ఇష్యూ జరిగితే దానిపైన ఎంక్వైరీ జరుగుతాయి. ఎంక్వైరీ జరిగితే ఏమవుతుందంటే, వాళ్ళలో ఆ ఎంక్వైరీలో ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేశారు అనేటువంటి దానిపైన ఒక చిన్న విశ్లేషణ చేసుకొని, అంటే వీళ్ళల్లో ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా ఎక్కువ కాలం అక్కడ ఉంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ 3 years 2 years పరిధి ఉంటుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసిండొచ్చు కదా. మిగతా మొత్తాన్ని ఎందుకు చేశారంటే అందుమంది ఉండొచ్చు ఒకటి. లేదా కొన్ని కేసుల్లో వీళ్ళ బిహేవియర్ దానికి అనుగుణంగా కాకుండా అగెనిస్ట్గా ఉండిండొచ్చు. సో ఈ కారణాల వల్ల కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేశారు అంటే ఏదో వాళ్ళు ఎక్కడికి పోయి ఏం జీతం రాదా, భత్యం రాదా, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వరా? దిస్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ అని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం సార్, అంటే నెంబర్ 1 పోలీస్ స్టేషన్ గా ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోనే లాస్ట్ 1 year గా 1700 స్టేషన్ బెయిల్స్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలి సార్? ఇస్ దట్ పాజిటివ్ వే? 1700 స్టేషన్ బెయిల్స్ ఇచ్చారు, సెటిల్మెంట్స్ చాలా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అని కూడా అంటూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? నిజంగా స్టేషన్ బెయిల్స్ ని నెగిటివ్ గా చూడాలా, పాజిటివ్ గా చూడాలి? లేదండి, ఒకటండి, ఒక మనిషి తప్పు చేస్తే వాడు బెయిల్ పొందేటువంటి అర్హత అతనికి ఉంటుంది. అంతేగాని అతన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి అధికారం పోలీస్ ఆఫీసర్కు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇస్తారు. ఒకవేళ అతను స్టేషన్ బెయిల్ కు అనర్హుడైతే అప్పుడు డెఫినెట్ గా ఆ పోలీస్ ఆఫీసర్ పైన చర్య తీసుకోవచ్చు. అదేవిధంగా కోర్టులు కూడా మన్నించవండి. వై యూ హ్యావ్ గివెన్ స్టేషన్ బెయిల్ వెన్ జ్యుడిషియరీకి ఇంటర్ఫియరెన్స్ ఉండే కేసుల్లో మీరు ఎందుకు ఇచ్చారనేది డెఫినెట్ గా బయటపడుతుంది. కాబట్టి అది కూడా ఉండొచ్చు. ఒకవేళ అంటే పోలీస్ స్టేషన్కి రాకుండా విచారించకుండా వాడు ఇంట్లోనే కూర్చొని ఉంటే ఇక్కడే వాడు దొంగ సంతకం పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చింటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చినంత మాత్రాన అది అఫెన్స్ కాదు. డెఫినెట్ గా ఇఫ్ దెర్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ కేస్ టు గివ్ స్టేషన్ బెయిల్, ఇన్ దట్ కేస్ మీరు స్టేషన్ బెయిల్ ఇస్తే డెఫినెట్ గా
ఇది అధికార దుర్వినియోగమే, చర్యలు కూడా చేపడతారండి. రైట్. ఓకే సార్, అంటే మొత్తానికి నార్మల్గా పబ్లిక్కి ఈ రోజున్న కన్ఫ్యూజన్కి మీరు ఏం చెప్తారు సార్? కన్ఫ్యూజన్ ఏముందండి, ఇప్పుడు ఒకటి అంటే పోలీస్ వ్యవస్థకి వెళ్తే సామాన్యుల పరిస్థితి ఏంటి, మేము వెళ్ళగలమా, నిజంగా మనీయే అక్కడ పాత్ర పోషిస్తుందా అని అనుకుంటున్న వాళ్ళకి? నిజమే. ఇప్పుడు చాలా మంది అపోహ ఏమంటే, కొన్ని సందర్భాల్లో నిజం కూడా జరిగింది. పోలీసులు చాలా సందర్భాల్లో సివిల్ మ్యాటర్స్లో ఇంటర్ఫీర్ అయ్యి డబ్బులు తీసుకుంటున్నారు అనేటువంటిది ఒక అభియోగం ఉంది. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా. ఇకపోతే పోలీస్ స్టేషన్కి సామాన్యుడు పోలేడు అనేటువంటిది అపోహ మాత్రమే. ఎన్ని కేసుల్లో ఎన్నో సందర్భాల్లో పోలీసులు ముందుండి సుమోటో ఇన్ఫర్మేషన్ పైన కూడా కేసులు రిజిస్టర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంతేగాని పోలీసులకి ఇప్పుడు మనం వెళ్ళి, అందుకే కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఫ్రంట్ డెస్క్ పెట్టారు. ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టెల్, యూ కెన్ సెండ్ ఎ మెసేజ్, యూ కెన్ సెండ్ వాట్సాప్ మెసేజ్. అదే స్టేషన్ హౌస్ ఆఫీసర్ తీసుకున్నంత మాత్రాన అతన్ని పెద్ద గొప్పవాడిని చేసేది ఏముందండి? అదే కోర్టులో కేసు వేసి అతని పైన కూడా ఎఫ్ఐఆర్ కట్టిన సందర్భాలు ఉన్నాయి. పోలీసులు తమ విధి నిర్వహణలో ఫెయిల్ అయినప్పుడు కోర్టుకు వెళ్ళి ఎఫ్ఐఆర్లు కట్టి వాళ్ళని జైలుకి పంపించిన, ఊచలు లెక్క పెట్టించిన పోలీస్ ఆఫీసర్లకి ఉన్నారు చాలా మంది. కాబట్టి అంత అపోహపడి భయపడేది అవసరం లేదండి. ప్రజల హక్కులు ప్రజలకు ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొందరు పోలీస్ ఆఫీసర్లు ఇటువంటి వ్యవహారాలను పెడిచెవును పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దానికి పర్యవసానంగా దాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ అ రైట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు గో టు ద పోలీస్ స్టేషన్ ఆర్ టు గో టు ది కోర్ట్. వాళ్ళకి అన్యాయం జరిగితే డెఫినెట్గా దే కెన్ గో టు ది కోర్ట్ ఆర్ దే కెన్ గో టు సంబడి, దే కెన్ గో టు హయ్యర్ ఆఫీసర్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ SHO వాడు ఆయన ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన అక్కడికి మున్సిపల్ ఏసీపీకి చెప్పొచ్చు, డీసీపీకి చెప్పొచ్చు. ఇప్పుడైతే మీకు మనకేమో చాలా సందర్భాల్లో కేసులు కట్టని దాంట్లో యూట్యూబ్ లోనో ఇంకో దగ్గర వాళ్ళు మెసేజ్ ఇస్తే సోషల్ మీడియా వేదిక కూడా చెప్పేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. రెడ్డన్న గారు థ్యాంక్ యూ అండి. శ్రవణ్ కుమార్ గారు, శేషు తిరునహరి గారు థ్యాంక్ యూ అండి. మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదండి, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.